హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మీ ప్రాబ్లం కోసం ఏదైనా సొల్యూషన్ కావాలి అంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. చాలామంది నాకు మెసేజెస్ చేస్తున్నారు, అక్కడ డైలీ గైడెన్స్లో కూడా మీరు చెప్తుంది మాకు జరుగుతుంది, సో పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఇంకెలా ఉంటుంది అని చెప్పి. అది నిజమేనండి, ఎందుకంటే ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కదా, అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. మ్యాక్సిమం మీకు 80% ఇక్కడే కనెక్ట్ అయిపోతుంది. కానీ ఇన్ డీటెయిల్గా కావాలి, మీ ప్రాబ్లమ్ తగ్గ సొల్యూషన్ కావాలి అంటేనే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అండి, ఫ్రీ అయితే కాదు. అండ్ నేను వీక్లీ వన్స్ అనేది ఫ్రీ లైవ్ ఇస్తున్నాను ఆల్రెడీ. ఆ లైవ్లో కూడా నేను చాలా మంది అడుగుతున్నారు, సింగిల్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తున్నారు అక్క, సెకండ్ క్వశ్చన్ అట్లీస్ట్ పెయిడ్ రీడింగ్ పెట్టండి అని. యాక్చువల్గా నాకు పెయిడ్ రీడింగ్ ఇష్టం లేకనేనండి నేను సింగిల్ రీడింగ్ క్వశ్చన్ ఫ్రీగా అన్నది ఇస్తుంది. అండ్ పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ లో నా నెంబర్ ఉంటుంది, లేదా స్క్రీన్ స్టార్టింగ్ టు ఎండింగ్ నా నెంబర్ ఉంటుంది. ఓకేనా, నన్ను అప్రోచ్ అవ్వండి. మీ ప్రాబ్లం ఏదైనా సరే, అది కెరీర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఏదైనా సరే అనలైజ్ చేసుకోవాలి అంటే నాకు కాంటాక్ట్ చేయండి. ఓకేనా. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు చాలా మంది ఈ బ్రాస్లెట్ గురించి కాల్ చేశారండి అండ్ మెసేజెస్ కూడా చేశారు. నేను లాస్ట్ డైలీ గైడెన్స్ 2 వాటిల్లో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. అండ్ కొంతమంది బుక్ చేసుకున్నారంట. సో మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఏదో జరిగిపోతుంది అని చెప్పి అయితే పెట్టుకోకండి. ఓకేనా, పాజిటివ్ చేంజెస్ రావాలి అని ఒక నమ్మకంతో పెట్టుకోండి. ఓకేనా, ఖచ్చితంగా చేంజెస్ అనేవి చూస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మేనిఫెస్టింగ్ కానీ లేకపోతే మీ లైఫ్లో ఏదైనా పాజిటివిటీ కావాలి అంటే ముందు మీరు పాజిటివ్గా ఉండండి. ఓకే, అప్పుడు మీరు పాజిటివిటీ అనేది అట్రాక్ట్ చేస్తారు. ఓకే అండి. అండ్ నేను ఇది మార్నింగ్ తీస్తున్నాను వీడియో. అండ్ ఈరోజు ఎలా ఉంది మీ డే అనేది చూద్దాము. ఓకే, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా చూస్తున్నారు. ప్లీజ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ నాకు చాలా సపోర్ట్ని ఇస్తుంది. ఓకేనా, లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే యూనివర్స్, ప్లీజ్ కనెక్ట్ చేయండి. ఈరోజు డే ఎలా ఉండబోతుంది, చూస్తున్న వ్యూవర్స్ ఒక డే ఈరోజు ఎలా గడవబోతుంది, వాళ్ళకి ఏ విషయంలో మీరు గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, మాకు కార్డ్స్ ద్వారా గైడెన్స్ ఇవ్వండి యూనివర్స్. ఓకే, నేను తీయకముందే పడింది. ఓకే, 9 of Cups. ఇక్కడ చాలామంది ఏదో విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం చూస్తున్నారు అండ్ ఇంకా చెప్పాలంటే వెయిట్ చేస్తున్నారు. వావ్, లవర్స్ కార్డ్ అండ్ 8 of Swords, 8 of Pentacles, Chariot, Queen of Cups, 10 of Swords, Empress, 7 of Cups, 3 of Pentacles, Hermit, last card and Wheel of Fortune. చాలా ఎనర్జీస్లో చేంజ్ వచ్చినట్టుంది. ప్రీవియస్ డైలీ గైడెన్స్ వీడియో కంటే ఇప్పుడు కంపేర్ చేస్తే చాలా స్ట్రాంగ్ అయ్యారు నా వ్యూవర్స్, నాకు అర్థమవుతుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ 4 of Cups. ఓకే, ఈరోజు చాలా బాగా ఎనర్జీస్ కంటైన్ ఎవరియో నాకు తెలియదు, కానీ చాలా మటుకు పాజిటివ్ రీడింగే కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ చాలామంది కెరియర్ కోసం, జాబ్ కోసం వెయిట్ చేస్తూ ఎవరైనా ఉంటే ఈరోజు ట్రై చేయండి. ఓకేనా, మీకు తగ్గ ఎఫర్ట్స్ మీరు పెట్టండి. 8 of Pentacles, మీరు హార్డ్ వర్క్ చేయండి. ఏదైనా సరే మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి అంటే మనం దానికి తగ్గట్టు హార్డ్ వర్క్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా, అండ్ బాగా హార్డ్ వర్క్ చేయండి. అండ్ ఈరోజు మీరు ఒకటి చూస్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, దానికి అటెండ్ అవుతారు, ది బెస్ట్ మళ్ళీ మీ ముందు ఉండబోతుంది. అలాగా అది నాట్ ఓన్లీ ఇంటర్వ్యూ, అది కెరియర్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, లేదా మీ ఆపర్చునిటీస్ అవ్వచ్చు, ఏదైనా సరే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే మీ ముందు అన్ఎక్స్పెక్టెడ్గా దానికి ఇన్న బెటర్ది మీ లైఫ్లోకి రాబోతుంది. ఓకేనా, అండ్ ఈరోజు ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే టీం వర్క్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మిమ్మల్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్నవి ఎటు స్టెప్ తీసుకోనివ్వకుండా, మెయిన్ ఎలా అంటే ముందుకు వెళ్ళనివ్వకుండా, ఏ సిచ్యువేషన్ అయితే
మీరు ఆగిపోయారో మీన డెసిషన్ తీసుకోకుండా, లేకపోతే పని స్టార్ట్ చేయకుండా, ఎలా అయినా సరే మీరు ఏ ఎనర్జీలో అయినా స్టక్ అయిపోయి ఉంటే ఆ ఎనర్జీ నుంచి మిమ్మల్ని హార్డ్ వర్క్ చేయమని చెప్తున్నారు యూనివర్స్. ఓకేనా, అది మీరు అనుకున్నంత స్పీడ్ గ్రోత్ రాకపోయినా, చారియట్ అంటేనే స్లో మూవింగ్ యాక్షన్ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత స్పీడ్గా అనేది మీ రిజల్ట్ చూడకపోయినా మీరు పెడుతున్న ఎఫర్ట్స్కి మీరు చేంజెస్ అనేవి చూస్తారని చెప్తున్నారు. ఓకేనా, అండ్ ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అండ్ ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. అండ్ ఇక్కడ మోస్ట్లీ చూస్తున్న వాళ్ళు ఎక్కువ మంది అబ్బాయిలు అనుకుంటాం మేబీ. అండ్ ఇక్కడ మీ పర్సన్స్ గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. అండ్ లవర్స్ కార్డ్ కూడా వచ్చిందండి. అండ్ మీ పర్సన్తో మీకు ఈరోజు టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు, ఒకవేళ కాంటాక్ట్లో లేని వాళ్ళు ఎవరైనా, కమ్యూనికేషన్ కూడా బ్లాకేజ్ ఉంటుంది కదా, వాళ్ళు ఎవరైనా అయితే మీ పర్సన్స్ మిమ్మల్ని గుర్తు చేసుకొని మిస్ అవుతారండి. లేదు కాంటాక్ట్లో బాగుంది అనుకున్న వాళ్ళు ఈరోజు టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ ఏమైనా మీరు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తుంటే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది అంటే టోటల్గా చేంజ్ అవబోతుంది మీ లైఫ్ అండ్ కెరియర్ అండ్ రిలేషన్షిప్ వైజ్. ఏదైనా సరే నెగిటివ్ లైఫ్ నుంచి పాజిటివ్ లైఫ్కి వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ 4 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ లవర్స్ కార్డ్ అంటే కొన్ని పర్సన్స్తో నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈరోజు మీ పర్సన్స్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఓకే, ఒక సారీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ పర్సన్ నుంచి. అండ్ ఇక్కడ కొంతమందికి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ మీ పర్సన్ ఏదో విషయం కూడా స్టాండ్ తీసుకోబోతున్నారండి. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయి అండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీ పర్సన్కి. ఓకేనా, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమో కనిపిస్తున్నాయి. ఓకే, అవి సాల్వ్ చేసుకుని మీ దగ్గర రావాలని అయితే ఉన్నారండి. అండ్ 8 ఆఫ్ స్పోర్ట్స్ అండ్ 10 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. ఈ ఎనర్జీలో ఉన్నారండి మీరు. ఓకేనా, దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బయటికి రావాలి. బయటకు వస్తేనే మీ ముందు ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఓకే, అవన్నీ మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేయగలుగుతారు. ఓకేనా, కొన్ని ఆపర్చునిటీస్ అయితే మీ లైఫ్లో ఉన్నాయి, బట్ మీరు మిస్ అయిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎందుకలా చెప్తున్నానంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, మీ లైఫ్లో పోయిన వాటి గురించి మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీకు లైఫ్లో రాబోతున్న దాని గురించి కానీ, మీ లైఫ్లో ఆల్రెడీ ఉన్న దాని గురించి కానీ మీరు ఆలోచించట్లేదు. మిస్ అవుతున్నారు, గతాన్ని తలుచుకుని మిస్ అవుతున్నారు. అలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు అయింది, మా రిలేషన్షిప్లో ఎందుకు అలా అవుతుంది, నేను జెన్యున్గా ఉన్నాను కదా, లేకపోతే నేను తగ్గ ఎఫర్ట్స్ పెట్టాను కదా, నాకు జాబ్ ఎందుకు రావట్లేదు, నేను ఎందుకు క్వాలిఫై అవ్వట్లేదు, ఎందుకు స్ట్రాంగ్ ఉండలేకపోతున్నా, అలా నెగిటివ్ థాట్స్ అన్నవి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్ నుంచి డిలీట్ చేసేయండి. ఓకేనా, రిమూవ్ చేసేసి పాజిటివిటీ మీరు అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ మీ మైండ్ అనేది పాజిటివ్గా ఉండాలి కదా. మీరు ఏదైతే అట్రాక్ట్ చేస్తారో అదే మీ లైఫ్లోకి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మీ లైఫ్లో ఏమైతే నెగిటివ్ సిచ్యువేషన్స్ కానీ నెగిటివ్ పీపుల్స్ కానీ ఎవరైనా ఉంటే విడిచిపెట్టేసేయండి. విడిచిపెట్టి మీరు దానికి తగ్గ ఎఫర్ట్స్ పెడితే దానికి తగ్గ ఎఫర్ట్స్ పెట్టండి, దానికి తగ్గ హార్డ్ వర్క్ చేయండి, బాగా కష్టపడండి. అప్పుడు యూనివర్స్ మీకు ఏది ఇవ్వాలో అప్పుడు ఇన్ టైంగా మీకు ఇస్తుంది. ఓకేనా, మనకి ఏం జరిగినా మన మంచికేనండి. మన లైఫ్లో ఉన్నది ఎప్పటికైనా మన లైఫ్లోకి తిరిగి వస్తుంది. లేనిది మనం తలకిందులుగా తపస్సు చేసినా రాదండి, మనకు టైం వేస్ట్ అంతే. నా దగ్గరికి కొంతమంది పర్సనల్ రీడింగ్స్కి వస్తున్నారు, నేను చూస్తున్నాను. వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే అట్లీస్ట్ మూవ్ ఆన్ అవ్వాలా లేదా కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. ఇప్పుడు మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. మేబీ చీట్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టడం కానీ, లేదా మిమ్మల్ని నమ్మించి మోసం చేసి వాటిని వదిలేయడం కానీ, ఎలా అయినా సరే అది ఏదైనా అయి ఉండొచ్చు. ఓన్లీ రిలేషన్షిప్ వైజ్ చెప్పట్లేదు నేను, ఏదైనా అయి ఉండొచ్చు. అది మీకు మిస్ అయిపోయింది అన్నప్పుడు కెరీర్ వైజ్ కానీ జాబ్ వైజ్ కానీ న్యూ జాబ్ కానీ న్యూ కెరియర్ కానీ న్యూ వే కానీ ఎంచుకోండి. ఒకవేళ రిలేషన్షిప్ వైజ్ అనుకోండి, ఆ పర్సన్ ఇలాంటి వాళ్ళ మీ క్లారిటీ అనేది ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, వాళ్ళు చీట్ చేశారు, ఓకే, మీరు అలానే ఉండిపోతే మీరు ఎప్పుడు ఎదుగుతారు, వాళ్ళ ముందు ఎప్పుడు మీ సక్సెస్ని చూపిస్తారు. నిజానికి మనల్ని బాధ పెట్టిన వాళ్ళ ముందే మనం ఎదిగి చూపించడమే మన సక్సెస్. ఓకేనా, మీరు అలా బాధపడుతూ డిప్రెషన్లో ఉంటే వాళ్ళ అవతల పర్సన్ ఇంకా సంతోషంగా ఉంటారు. చూడు, నేను విడిచిపెట్టి వెళ్ళిపోయినాక అక్కడ వాళ్ళకి గతి లేదు, దిక్కు లేదు, నా కోసం ఏడుస్తున్నారు, నాకు అట్రాక్ట్ అయిపోయి ఉన్నారు, నేను లేకపోతే వాళ్ళ కెరియర్ లేదు, లైఫ్ లేదు, టోటల్గా నా మీద డిపెండ్ అయిపోయారు, వాళ్ళ బతికి ఇంత, వాళ్ళ బతికి అంత, అట్లా బాధపడుతూ మీరుండే కొద్దీ వాళ్ళు సంతోషంగా ఉంటారు. సో నేను ఎందుకు ఇలా ఈరోజు ఈ విషయం చెప్తున్నాను అంటే కొంతమంది వాళ్ళ పర్సన్స్ చీట్ చేసి వెళ్ళిపోయారు అని వాళ్ళ క్లారిటీ ఉంటుంది, కానీ ఇంకా మారేస్తారేమో,
ఇంకా చేంజ్ అవుతారేమో, మేము మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా అనుకుంటే దగ్గర పర్సనల్ రీడింగ్స్కి వస్తున్నారు. ఒక్కటండి, మోసం చేయడం అలవాటైన ప్రతి పర్సన్కి ఇంకా మోసం చేస్తూనే ఉంటారు. ప్రతి వాళ్ళ గురించి చెప్తున్నానండి. అంటే ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్లో కూడా కొంతమంది ఉన్నారు, ఎందుకంటే నేను చూస్తున్నా పర్సనల్ రీడింగ్స్లో. వన్స్ మోసం చేయడం అలవాటైన వాళ్ళు వాళ్ళ లైఫ్లో మారారండి, ఖచ్చితంగా మోసం చేస్తూనే ఉంటారు. మీరే ఇంకా అమాయకుల్లాగా వాళ్ళు మారుతారు, వాళ్ళు చేస్తారు అని అనుకుంటారు. సో నేను చెప్పేది ఒక్కటే, మోసం చేయడానికి అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా మోసం చేస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు. మోసపోవడం మీకు తప్పు కాదు. వన్స్ వాళ్ళు చేశారు అంటే ఓకే, వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలిసినాక కూడా మీరు ఇంకా రిపీటెడ్గా వాళ్ళని నమ్మి మోసం, ఇంకా వాళ్ళు చేస్తున్న మోసాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తూ డిప్రెషన్ వెళ్ళి బాధపడుతున్నారంటే ఖచ్చితంగా తప్పు మీదే. సో మీ తప్పు లేనప్పుడు మీరు దేవుడికి విడిచిపెట్టేసేయండి, దేవుడు చూసుకుంటాడు అని. మీరు అలా ఏడుస్తూ బాధపడుతూ కూర్చుని మీ లైఫ్లో మీరు ముందుకు వెళ్ళకుండా అలానే స్టక్ అయిపోయి ఇదే పెయిన్లో ఉంటే మీ లైఫ్లో వచ్చే సక్సెస్ కానీ మీ లైఫ్లో వచ్చే ఆపర్చునిటీస్ కానీ మీరు మిస్ అవుతారు. ఓకేనా? అండ్ ఇక్కడ చెప్తున్నారు ఇంకా క్లియర్గా, లవర్స్ కార్డ్ వచ్చింది. లవర్స్ కార్డ్ అంటేనే మీరు మీ పర్సన్స్తో కొంతమందికి, అందరికీ కాదు, రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది, టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంతమందికి సోల్మేట్ కనెక్షన్ ఎప్పటికీ విడిపోదండి. కార్మిక్ బంధం, కర్మ బంధం ఖచ్చితంగా విడిపోతుంది. కానీ ఇది నాకు ఈ రోజు చూస్తున్న వీడియో సోల్మేట్స్ కనెక్షన్ కనెక్ట్ అయింది. ఖచ్చితంగా పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని ఉంటే మీరు ఎంత దూరం వెళ్ళి అంటారు నుండి సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా మీ పర్సన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. అది తల రాత అంతే. మన ఫేట్ ఎలా ఉన్నా సరే, మనం ఎంత దూరంలో ఉన్నా సరే మన లైఫ్లో తీసుకొస్తుంది, యూనివర్స్ తీసుకొస్తారు. మీ లైఫ్లో లేని పర్సన్ కానీ, ఆపర్చునిటీ కానీ, జాబ్ కానీ, ఏదైపోయినా సరే అది మీ లైఫ్లో లేనిది రాదు. ఇది ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేయగలిగి రియలైజ్ అయితే మీరు ముందున్న ఫ్యూచర్ మీరు చూడగలుగుతారు. లేదు అంటే మీరు ఇలానే ఉంటారండి. ఓకే, నేను ఈరోజు నేను చెప్తున్నాను అంటే నా దగ్గర పర్సనల్ రీడింగ్స్కి వస్తున్నారు కాబట్టి వాళ్ళ పెయిన్ నేను చూస్తున్నా. మోస్ట్లీ చాలా మంది ఇక్కడ దగ్గర పర్సనల్ రీడింగ్ రాకపోవచ్చు, మేబీ మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇంకా క్లియర్గా మీకు తగ్గ సొల్యూషన్ తెలుసుకోవాలి, మీకు తగ్గ ప్రాబ్లమ్స్కి ఏం చేయాలి ఏంటి మీకే క్లారిటీ లేదు, లేదా మీ పర్సన్ రియల్ షేర్ మీకు తెలియట్లేదు. సో లేదా నిజంగా మీ పర్సన్ మంచి వాళ్ళేనేమో, వాళ్ళ ముందు రెస్పాన్సిబిలిటీస్ కానీ ఫ్యామిలీ గురించి కానీ ఆగిపోతున్నారేమో. సో అలా క్లియర్గా తెలుసుకుని ఏదైనా సరే, అది రిలేషన్షిప్ కానీ జాబ్ కానీ ఏ విషయంలో అయినా సరే మీరు రీడింగ్ తీసుకుని ఒక క్లారిటీ తెచ్చుకోవాలి అంటే స్క్రీన్ స్టార్టింగ్ టు ఎండింగ్ నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ మెసేజ్ చేయండి ఫస్ట్, తర్వాత నేనే కాల్ బ్యాక్ చేస్తాను. లేదు అంటే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది. ఓకేనా? అప్రోచ్ అవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ సర్నేమ్స్, ఫుల్ నేమ్తో సహా, మీ సర్నేమ్ ఫుల్ నేమ్స్తో సహా నాకు పెట్టండి, నేనే కాల్ చేస్తాను. ఇంకొక పర్సన్ అడిగారండి, అక్క ప్రాబ్లమ్స్ మేము చెప్తే మీరు చెప్తారా, లేకపోతే ఓన్లీ రీడింగ్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీరే చెప్పేస్తారా అని. మీరు చెప్తే మేము చెప్తే రీడింగ్ ఎలా అవుతుందండి? జస్ట్ మీరు వచ్చి నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే చాలు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మేమే చెప్తాము. మీరు చెప్పినాక మేము చెప్పడం ఎందుకు, వేస్ట్ కదా. సో కొంతమంది ఇక్కడ ఫేక్ టారో రీడర్స్ కూడా నమ్ముతున్నారండి, నా దగ్గరకు వస్తున్నారు, నేను వింటున్నాను. ఆ ఛానల్స్ నేమ్ అయితే నేను చెప్పను, కానీ ఇక్కడ ఒకటే చెప్తున్నా, ఎవరు ఏం చెప్పినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనసుకి ఏం నచ్చింది అన్నదే చేయండి. టారో రీడర్స్గా మేము చెప్పగలుగుతాం పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ఎలాంటిదని గైడెన్స్ ఇవ్వగలుగుతాం, బట్ డెసిషన్ అన్నది మీ చాయిస్ అనండి. ఓకేనా? మీ మనసుకి ఏది నచ్చితే అది చేయండి. ఓకే, అండ్ ఈ రోజు రీడింగ్ అయితే చాలా బాగుందండి. మీరు మీ పర్సన్తో టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఉంది. మీరు ఎప్పటి నుంచో జరగలేనిది ఏదైనా ఉంటే అది ఈరోజు జరిగే అవకాశం ఉంది కొంతమందికి. ఓకేనా? అందరికీ కాదు. అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, అండ్ మీరు దేనికో ఓవర్గా డీప్ థింకింగ్లో ఉన్నారండి, అది దేని గురించి అని అయి ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్ని మీరు దాన్ని ఏమంటారు, క్రాస్ చేసి ఆ డిప్రెషన్ నుంచి మీరు బయటికి రాగలిగితే అన్నీ మీ ముందు ఏమి ఇవ్వాలో, ఏం టైంకి ఏం అందుకోవాలని అన్నది మీకన్నా ఎక్కువ శివయ్యకు తెలుసు అండ్ యూనివర్స్కి తెలుసు. అది మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది. దయచేసి ఎప్పుడు ఎవరిని ఏమి అనకండి, ఎవరికి హాని చేయాలని చూడకండి. మీరు జెన్యున్గా ఉండండి, నిజాయితీగా ఉండండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని కాపాడతారు. ఓకే, అండ్ ఇదండి ఈరోజు రీడింగ్, చాలా పాజిటివ్ రీడింగ్. అండ్ ఈ పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఈరోజు లక్కీ నెంబర్ నాకైతే ఎక్కువ 3 కనిపిస్తుంది. ఓకే, కామెంట్ సెక్షన్లో 3 మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ మార్నింగ్.